యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యేతత్ ఆత్మన్యేవ వశం నయేత్. పద అర్థం చూద్దాం రండి. యతః యతః ఎటు ఎటు, నిశ్చరతి వెళ్ళిపోతుందో, మనః మనస్సు, చంచలం చంచలమైనది, అస్థిరం స్థిరంగా లేనిది, తతః తతః అక్కడి నుండే, నియమ్య నియంత్రించి, ఏతత్ ఈ మనస్సును, ఆత్మని ఏవ ఆత్మలోనే, వశం నయేత్ తిరిగి తీసుకురావాలి. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. కృష్ణుడు చెప్తున్నాడు, అర్జున, మనస్సు చంచలమైనది. ఒక చోట ఎక్కువసేపు నిలబడం దాని స్వభావం కాదు. ధ్యానం చేస్తున్నప్పుడు అది గతాన్ని గుర్తు చేస్తుంది, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంది, లేదా ఇంద్రియ విషయాల వైపు పరిగెడుతుంది. అర్జున, అప్పుడు నిరాశపడకు. నా మనస్సు ఎందుకు నిలవడం లేదు అని బాధపడకు. అది ఎటు వెళ్ళినా ప్రతిసారి మళ్ళీ ప్రేమగా, శాంతంగా ఆత్మ వైపే తీసుకురా. అదే సాధన. మనస్సు 10 సార్లు బయటికి వెళితే 10 సార్లు తిరిగి తీసుకురా. 100 సార్లు వెళితే 100 సార్లు తిరిగి తీసుకురా. అర్జున, మనస్సు బయటకు వెళ్ళడం ఓటమి కాదు, దాన్ని తిరిగి ఆత్మలో నిలపడం అదే యోగి విజయం. ఇలా మళ్ళీ మళ్ళీ సాధన చేస్తే ఒకరోజు మనస్సే స్వయంగా ఆత్మలో స్థిరపడుతుంది అని కృష్ణుడు అర్జునుడికి, అలాగే మనకి కూడా తెలియజేస్తున్నారు. హరే కృష్ణ.